బ్రేకింగ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు సబ్సిడీ నిలిపివేసింది. ఈ సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు 1,75,000 మందికి ఇన్నాళ్లు కేంద్రం సబ్సిడీ అందిస్తోంది. 1947 నుంచి ఇస్తున్న ఈ సబ్సిడీని ఈ ఏడాది నుంచి నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. देखिए, हम सम्मान के साथ सशक्तिकरण, बिना तुष्टीकरण के सशक्तिकरण के पक्ष में हैं। डेवलपमेंट विद डिग्निटी के हम पक्ष में रहे हैं और अल्पसंख्यक समाज के आर्थिक, सामाजिक और शैक्षणिक सशक्तिकरण के लिए ईमानदारी के साथ, मजबूती के साथ हम काम करते रहे हैं। हज सब्सिडी 2018 के हज के बाद नहीं रहेगी, 2018 में के हज में नहीं रहेगी। और इस बार जो है वो खुशी की बात है कि आज़ादी के बाद से सबसे ज़्यादा हज यात्री 1,75,000 हज यात्री हज करने के लिए जाएंगे। जो हज सब्सिडी थी, उस हज सब्सिडी का जो समाज के शैक्षणिक सशक्तिकरण में इस्तेमाल होगा। ख़ासतौर से लड़कियों, बच्चियों के, लड़कों, महिलाओं के शैक्षणिक एजुकेशनल एम्पावरमेंट के लिए उसका इस्तेमाल किया जाएगा, ताकि जो है वो जो शिक्षा के क्षेत्र में एक पिछड़ा हुआ है समाज, उस शिक्षा के क्षेत्र में उसको बराबरी का एहसास कराया जा सके, उसका सशक्तिकरण कराया जा सके। और इसलिए जो है वो हज सब्सिडी खत्म कर दी गई है। ओवैसी से जैसे लोग इसका विरोध करते हैं, वो ये कहते हैं कि सब्सिडीज खत्म करके सरकार जो है एक तरीके से गलत काम। देखिए, मुझे लगता है कि जब हम डेवलपमेंट विद डिग्निटी कहते हैं तो फिर हज विद डिग्निटी भी होना चाहिए। इसलिए जो है वो सब्सिडी जो है वो किसी मुसलमानों का कोई फायदा नहीं होता था, वो कुछ एजेंसियों का फायदा उससे होता था। मुसलमान कैसे जाएंगे सर? हमने उसके लिए जो है वो बहुत सार्थक व्यवस्था की है। हमने एम्बार्केशन पॉइंट के भी कई जो है वो ऑप्शंस दिए हुए हैं, जहां से सस्ते दर से भी हज यात्रा पर लोग जा सकते हैं। साथ ही साथ जो है वो आने वाले दिनों में हम पानी के जहाज से भी हज यात्रा शुरू कराएंगे। హజ్ యాత్రకు ముస్లింలకు ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. 1947 నుంచి వస్తున్న హజ్ యాత్రకు సబ్సిడీని ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్టుగా నిర్ణయం ప్రకటించింది. కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించారు. మా ప్రతినిధి మహాత్మా మరిన్ని వివరాలు అందిస్తారు. మహాత్మా, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించిన వివరాల ప్రకారం మైనారిటీలకు అంటే ముస్లింలకు హజ్ యాత్ర కోసం ఇస్తున్న సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకుంటుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం మీద 700 కోట్ల భారం తగ్గుతుంది. అయితే ఇంతకాలం పాటు హజ్ యాత్ర కోసం చేస్తున్న ఖర్చుని మైనారిటీ విద్య, అందులోనూ ముఖ్యంగా బాలికల విద్య కోసం ఖర్చు చేస్తామని ఆయన స్పష్టంగా చెప్పారు. తద్వారా తాము అపీజ్మెంట్ పాలిటిక్స్ జోలికి వెళ్ళడం లేదు, అంటే కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకుని ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ తరహా సబ్సిడీలు ఇవ్వాలన్న ఎజెండా అది కానే కాదు. పూర్తిగా మైనారిటీలు స్వశక్తితో ఎదిగేలాగా చేయాలన్నదే మా ఎజెండా అంటూ ఆయన చెప్పుకుని వచ్చారు. గత ఏడాది 1,25,000 మంది ప్రభుత్వ సబ్సిడీతో హజ్ యాత్ర చేసిరాగా ఈ ఏడాది అంటే గత ఏడాది 1,75,000 మంది చేశారు. అంతకంటే ముందు సంవత్సరం 1,25,000 మంది చేశారు. సో ఇదంతా కూడా ప్రభుత్వ సబ్సిడీ తోటి వీరంతా వెళ్లి వస్తున్నారు. ఈ తరహా సబ్సిడీ ఇకపై ఉండబోదు. తద్వారా ముస్లింలు ఎవరైనా హజ్ యాత్ర చేయాలనుకుంటే పూర్తిగా తమ ఖర్చులతోటే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకమైన సొంతంగా ఖర్చులు పెట్టుకుని వెళ్ళగలిగే స్థాయిని ముస్లింలకు కల్పించాలన్నదే తమ ఉద్దేశము. ఆ రకంగా స్వశక్తితో ఎదిగేలాగా సాధికారత సాధించడం కోసమే తాము ఈ తరహా నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. అదే సమయంలో సబ్సిడీ కోసం ఇంతకాలం వెచ్చించిన డబ్బుని మైనారిటీల విద్య, మరీ ముఖ్యంగా బాలికల విద్య కోసం ఖర్చు చేస్తామని ఆయన చెప్పుకొని వచ్చారు. మహాత్మా, మరి నిర్ణయాన్ని ముస్లింలు ఎలా రిసీవ్ చేసుకుంటుండొచ్చు? నిజానికి ఇది ఇంతకాలం పాటు కూడా ఒక ఓటు బ్యాంకు నిర్ణయాలుగానే వస్తూ వచ్చాయి. దేశవ్యాప్తంగా అనేక రకాల ఓటు బ్యాంక్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. సమాజం మొత్తం మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. ఎలాగంటే ముస్లింలకు అనేక రకాల వరాలను ప్రకటించడం, సబ్సిడీలను, రాయితీలను ప్రకటించడం, తద్వారా వారి ఓట్లను కొల్లగొట్టాలన్న ప్రయత్నంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతూ వచ్చింది.
ముస్లిం కమ్యూనిటీలో సైతం చాలా మంది ఈ తరహా ఓటు బ్యాంక్ రాజకీయాలను వ్యతిరేకించిన వారు కూడా లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద అయితే మిశ్రమ స్పందన కనిపిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది ఈ తరహా సబ్సిడీని ఎత్తివేయడం అంటే ముస్లింల పట్ల బీజేపీ తమ స్వతహాగా ఉండే వ్యతిరేకతను చాటుకుంటుంది అన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. అందులో కొంతమంది మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అంటే ఈ సబ్సిడీ మొత్తాన్ని విద్య కోసం ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మైనారిటీలు చదువులోనూ ముందుండాలి, చదువుకొని ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు స్థాపించాలి, ఎదగాలి. ఆ మేరకు ఈ డబ్బు ఉపయోగపడితే సంతోషమే అనే అభిప్రాయాన్ని సైతం కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. రైట్ మహాత్మా, అది హజ్ యాత్రకు ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఎత్తివేసింది. అది ఈ సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతోంది. అయితే ఆ మిగులు 700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం హజ్ యాత్రకు. ఆ 700 కోట్ల రూపాయలను మైనారిటీ బాలికల విద్య కోసం, వాళ్ళ సాధికారత కోసం ఖర్చు చేయబోతున్నట్టుగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇప్పుడే ప్రకటించారు.